హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ చిన్న సహాయం పెద్ద మార్పు. అనగనగా ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ కొంచెం ఆలస్యపు స్వభావం కలిగినవాడు. ఒకరోజు ఉదయం స్కూలుకు వెళ్తూ రహదారి పక్కన ఒక ముసలాయన బరువైన చెక్కల కట్టని మోసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అతన్ని రవి చూశాడు. రవి కాసేపు ఆగి అతన్ని చూసి, నాకెందుకు ఇబ్బంది అని అనుకున్నాడు ఫస్ట్. కానీ ఆ వృద్ధుడు వణికిపోయిన చేతులు చూసి అతని మనసు మారిపోయింది. తాతయ్య, నేను సహాయం చేస్తాను అని రవి అని చెప్పి తాతయ్య చేతిలో ఉన్న చెక్కల కట్టని ఎత్తుకొని అతను ఇంటి వరకు తీసుకెళ్ళాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, బాబు, చిన్న సహాయం కూడా పెద్ద మానవత్వం. నీ జీవితం కూడా ఇలాగే మంచిగా ఉంటుంది. ఆ మాటలు రవి మనసులో నిలిచిపోతాయి. ఆ రోజు నుండి రవి ఎప్పుడూ ఇతరులకు సాయం చేసే అలవాటును పెంచుకుంటాడు. నీతి: చిన్న సహాయం కూడా ఎవరి జీవితంలోనైనా పెద్ద మార్పును తీసుకురావచ్చు. మనం చేసే చిన్న సహాయం కూడా వారి జీవితంలో పెద్ద మార్పుకి కారణం కావచ్చు. ఇది ఇవాల్టి కథ. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇతరులకి సహాయం చేస్తే మనకంతా మంచే జరుగుతుంది. మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.